ఒక చిన్న మంచి మాట, అవినీతిని సూటిగా ప్రశ్నించే ధైర్యం, సమయం మీకు లేనప్పుడు చాటుగానైనా ఓటుతో శిక్షించు. అందరూ, ఎందుకంటే వీళ్ళు పోలీసులు పెట్టి భయపెట్టేస్తున్నారు కంపెనీ గారు. సో ఓటు అనే ఆయుధంతో భయం చేతనం, సమయం లేకనం, సమయం ఎందుకు ఉండదు కానీ భయమే, బట్ చాటుగా ఓటుతో శిక్షించమని ఎవరో మహానుభావుడు పేరు చెప్పడానికి భయపడేలా రాశాడు. సో అది ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే, మరి నిన్న రాత్రి 9 తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి, ఎందుకంటే ఒకసారి అసోసియేషన్ ఉన్నప్పుడు వీరింటికి వారు, వారింటికి వీరు వెళ్ళటం సహజం. అలాగే మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి కలవటం, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వారింటికి వెళ్ళి కలవటం, పొత్తుల గురించి, అంటే పొత్తు ఎప్పుడూ అయిపోయింది అనుకోండి, సెట్ల గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం. ఎందుకంటే శత్రువుని సమూలంగా కూకటి వేళ్లతో ప్రకటించాలి అంటే మరి దానికి సరైన వ్యూహాలు ఉండాలి. అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ తక్కువ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్కి ట్రాన్స్ఫర్ అవడం ఈజీ. సో ఆ ట్రాన్స్ఫర్లో ఇటువంటివన్నీ బేరీజు వేసుకుని కర్తవ్యం, కింద కర్తవ్యం ఏమిటి? ప్రజలకి శాంతి చేకూరాలి. సో ప్రజలకు శాంతి చేకూరాలి అంటే సరైన బలాబలాలని బేరీజు వేసుకుని ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తేడా ఏమి లేదు, ఒకసారి కలిసి అంటూ వెళ్తే కలిసి వెళ్ళటమే. సో ఆ ప్రాతిపదికన మరి వారు మాట్లాడుకున్నట్టుగా మనం మీడియా సమావేశాల ద్వారా చూసాం. అన్నింటికన్నా ముఖ్యంగా పాపం మా సాక్షి వారికి, సాక్షి యాజమాన్యానికి కలవరపాటు అంశం. మొన్న జనసేనాని వారి పని ఒత్తిళ్ల వల్ల, ఏదో షూటింగ్ ఒత్తిళ్ల వల్ల ఈ మీటింగ్కి పాత కమిట్మెంట్లు 3 సినిమాలు పూర్తి చేయవలసినవి ఉన్నాయి కాబట్టి బహుశా ఏదైనా బిజీగా ఉండొచ్చు. కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ని మరి గుర్తించి సుమారు 3 లక్షల మంది పైగా, మరి ఇన్ని వాహనాలు ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని కేటాయించకపోయినా మరి జనం చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రజావేదికని పంచుకోవడం అనేది మరి ఏ ప్రజానాయకుడికైనా అవసరం కనుక అవసరాన్ని గుర్తెరిగి తన షెడ్యూల్ కూడా మరి పక్కన పెట్టి ముందుకొచ్చిన కళ్యాణ్ గారిని అభినందిస్తూ, ఈ సమయంలోనే మా సాక్షి యాజమాన్యం పాపం ఏదో ఆల్రెడీ అప్పుడే కుదిరిన ప్యాకేజ్, అందుకనే ఈయన వస్తున్నారు అని అదే వెద వేడుపులు. మొన్నే అనుకున్నాం, ఇప్పుడు నిజంగా ప్యాకేజ్ అయితే మీకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి అవసరం కానీ ఆ ఆర్థిక సమర్థత కానీ ఇంకెవరికైనా ఉందా? ఎందుకు ఊరికే పదే పదే మరి అలా మాట్లాడటం? ఇంకా వీళ్ళు మాట్లాడితే 4వ పెళ్లి అది ఇది అని చెప్పి పిచ్చివాగుడు వాగుతా ఉంటే, సో కుక్కగాడికి చెప్పు దెబ్బల మరి ఆయన సతీ సమేతంగానే చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవటం ఆగి పెట్టి దొబ్బినట్టు అయింది. సో మరి ఆ విషయంలో కూడా అభినందించాలి. ఏదో 2 సార్లు దురదృష్టం, మనసులు కలవలేదు, విడిపోయారు. దానికే ఏదో మా వాడేదో ఏకపతి నిర్వతుడు ఈ మోడల్లో బిల్డప్ ఇచ్చేసి మ్యారేజ్ స్టార్ అని పేర్లు పెట్టి, సో నవీన్ నాప్తేనే పండుతుంది.